అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు అందరూ కూడా కలిగి ఈ 9 రోజులు కూడా చక్కగా పూజ చేసుకోవాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో మనము నవరాత్రులలో సాయంత్రం రోజున ఏ విధంగా ఎలా పూజ చేయాలి, ముఖ్యంగా కుంకుమ పూజ ఎలా చేయాలని చూద్దామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మనకి కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపారం, ఉద్యోగాలు రాకపోవటం, వ్యవసాయం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, చదువు, ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, రాజకీయ ఫలితాలు, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, ఇలా ఒకటేమిటి అన్ని రకములైన సమస్యలకు పరిష్కారం చూపబడుతుంది. పైన కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. ముందుగా నేను పీఠాన్ని ఎలా ఏర్పరచుకున్నాను, ఇవాళ పూజ ఎలా జరిగిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అమ్మవారి కోసం నేను చక్కగా దీపాలతో అలంకరించుకున్నాను, పసుపు పోసుకున్నాను. చక్కగా పసుపు అనేది కాళ్ళకి, ముఖానికి, చేతులకి అంతా కూడా రాసుకున్నాను. ఇక్కడ అఖండ దీపంగా కామాక్షి యొక్క దీపాన్ని పెట్టుకొని దానిని 9 రోజులు చక్కగా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను అనమాట. అంతేకాకుండా చాలామంది దుర్గాదేవి ఫోటో లేకపోతే ఏం చేయాలి అంటే, ఇలా శివుడు పార్వతి ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి, అలా దుర్గాదేవి ఆమె కూడా గౌరీదేవితో సమానమే కాబట్టి మనము ఆ శక్తి గల అమ్మవారినైనా మనం ఫోటో పెట్టుకోవచ్చు. అలాంటి ఫోటోనే పెట్టుకున్నాను. అలాగే దుర్గాదేవి విగ్రహం చాలా బాగుంది కదండి, చూడగానే నచ్చింది, అందుకే తీసుకొని ఇలా పూజలో పెట్టుకున్నాను. దాంతోపాటుగా ఇక్కడ కలశం అనేది పెట్టుకున్నాం అనమాట. ఇది ఉదయం పూజ అండి. చక్కగా మనం అభిషేకం చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహానికి చక్కగా అభిషేకం చేసి అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దాంతోపాటుగా పీఠము, కలశ స్థాపన, అఖండ దీపం అన్నీ కూడా వెలిగించుకొని ఉదయం అనేది మనం షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలండి. షోడశ ఉపచారాలతో ఎలా చేయాలి ప్రతిరోజు అన్నది ఒక వీడియో చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నిత్య పూజ, దేవి నిత్య పూజ అని ఇస్తాను. తప్పకుండా అయితే మీరు చూసి ఆ వీడియోని పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు చక్కగా అయితే. ఆ తర్వాత మనము చాలామందికి డౌట్ అనేది వస్తుంది, అమ్మవారి కుంకుమ పూజ ఎవరైనా చేయవచ్చా, అలాగే అమ్మవారి కుంకుమ పూజ ఎలా చేయాలి అంటే, కుంకుమ పూజకి చాలా విశేషమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. చాలా 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 మంచి కుంకుమ పూజ అండి. అంత మంచి ఫలితాలు ఇచ్చేది కుంకుమ పూజ. అయితే ఈ కుంకుమ పూజ అనేది ఎవరు ఎలా చేయాలో ఇప్పుడు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కుంకుమ పూజని సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి కుంకుమ పూజ ఎవరైనా చేయవచ్చు. సువాసిని చేయవచ్చు, పూర్వ సువాసినులు చేయవచ్చు, అలాగే మగవారు చేయవచ్చు, చిన్నపిల్లలు చేయవచ్చు, ఎవరైనా కూడా చేయవచ్చు అనమాట. పిల్లలు చేస్తే అమ్మ చాలా అమితంగా ఆనందపడుతుంది. అదే మగవారు చేశారనుకోండి, వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది. స్త్రీలు చేస్తే వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుందంట. అవును, ఆడవారు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తూ ఆ సమయంలో మనం చేస్తూ కుంకుమ పూజ చేస్తే అమ్మవారు తన రూపంలో వారిని చూసుకుంటుందంట. ఏమిటి నిదర్శనం అంటారా? ఒక కథ కూడా ఉంది, ఇక్కడ చెప్తాను వినండి. వసిన్యాది దేవతలకు లలిత రహస్య సహస్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో, పలికేది మీరైనా మీలో ఉండి నేను పలికించేది నేనే అని చెప్పారంట. అంతే కదండి, మీలో ఉండి నేను చెప్పించాను అంటే అమ్మవారే అక్కడ మనలో ఉన్నట్టుగా. అంటే మనం కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామాలు కానీ, లేకుంటే అష్టోత్తర శతనామావళి కానీ, లేదా ఓం లం లలితాయే నమః అని కానీ, ఓం దుమ్ దుర్గాయే నమః అని కానీ కుంకుమ పూజ చేస్తే, ఆ కుంకుమ పూజ చేస్తున్నంతసేపు కూడా ఆ యొక్క స్త్రీలో అమ్మవారు ఆనందంతో వారి యొక్క తన రూపాన్ని చూసుకుంటుందంట. మనకి ఇంతకంటే ఏం వరం కావాలండి? అమ్మవారే మీ రూపంగా భావించుకొని ఆనందపడిపోతారు. అప్పుడు ఏమవుతుంది? మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి, మన దేహం అనేది పవిత్రమవుతుంది, మనసు శాంతిస్తుంది, చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మళ్ళీ మనం ఏదైనా పాపకర్మలు చేసి మురికిని అంటించుకుంటున్నారు కానీ సదాసత్ ప్రవర్తనతో ఉంటే దేవి ఉపాసన చేసే ప్రతి స్త్రీ కూడా అమ్మవారి స్వరూపాలే. అయితే ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే. అయితే ప్రవర్తన కర్మను అనుసరించి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకే దేవతగా ఉండాలన్నా, దయ్యంగా ఉండాలన్నా కూడా వారి వారి ప్రవర్తన వల్లే ఆ రూపంలో వారిలో ఆ అమ్మవారు మేల్కొంటుందన్నమాట. మీరు ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని పూజలు, ఎన్ని పువ్వులు, ఎన్ని అలంకారాలు చేసినా నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించినదే, మీరు అక్కడ కుంకుమ పూజ చెయ్యనిదే ఈ 9 రోజులలో అక్కడ జరిగిన అమ్మవారి పూజకు ఫలితం ఉండదంట. అందుకే తప్పకుండా మీరు ఎంతో కొంతమందిని ఇంటికి, మీరు సువాసిని పూజ చేయడానికి ఇంటికి ముత్తైదును పిలుస్తారు కదా, చిన్నపిల్లలకి బాల పూజ చేయడానికి అంటే కుమారి పూజ చేయడానికి పిలిపిస్తారు కదా, మీరు వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ చేత ఇలా పూజ చేయించండి, మీరు చెయ్యండి, చాలా మంచిదండి. అప్పుడు కుంకుమ అనేది 9 రోజులు కూడా మనకి ఫుల్ అయిపోతుంది. మీరు ఒక బౌల్లో అయినా పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు, లేదా
ఇలా ఒక కాయిన్ అనేది శ్రీచక్రం పైన అయినా చేయవచ్చు, లేదా అమ్మవారి విగ్రహం దగ్గర అయినా చేయవచ్చు, లేదా తమలపాకు పైన పసుపు కొమ్ము పెట్టి దానిపైన కూడా మన బొటనవేలు అలాగే ఉంగరం వేలుతో తీసుకొని కొద్దిగా మాత్రమే వదలండి. ఎక్కువ వదిలేశారనుకోండి 9 రోజులు కదా, ఎక్కువ అయిపోతుంది. మరి కొద్దిగా వదిలితే ఒక చిన్న డబ్బాకి అవుతుంది. దీని మీద భద్రంగా దాచిపెట్టుకొని సంవత్సరం అంతా కూడా రోజు మనం ఎట్లాగో బొట్టు పెట్టుకుంటాం కదండి, కుంకుమ నుదుటన అలాగే ముఖం మీద రోజు పెట్టుకుంటే చాలా మంచిది. మగవారు పెట్టుకోవాలి అంటే గంధం పెట్టి దానిపైన మీరు కుంకుమ పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఎప్పుడు కూడా కుంకుమ పెట్టుకోకూడదు. ఇది మీరు చిన్న విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు ఎలా కావాలంటే అలా కుంకుమ పూజ చేసుకొని తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. సాయంకాలం వేళ ఇలా తప్పకుండా లలితా సహస్రనామాలు అలాగే కుంకుమ పూజ చేసుకోండి. అంతా శుభమే కలుగుతుంది. సాయంకాలం వేళ వీలైతే గుడికి వెళ్ళండి, చాలా మంచిది. అక్కడ కూడా కుంకుమ పూజ చేస్తూ ఉంటారు. అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేసి తప్పకుండా అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై జగన్మాత, జై జై భవానీ.